అయితే స్కూల్ నుండి వచ్చేసాడండి. అయిపోయిందా? ఏం కూర? బెల్లం ఇవ్వాలా? పప్పు తోటకూర. సరే అయితే ఇప్పుడు ఎక్కడికి క్రికెట్ ఆడతాకా? ప్లేటా? బాటిల్ ఏది? స్కూల్లో పట్టుకున్నావా? సరేనండి. పిల్లోడైతే స్కూల్ నుంచి వచ్చేసాడు కదా, నేను కూడా పొద్దున్న బట్టలు ఉతికాను కదా, అవి అయితే తెచ్చుకున్నాను. మడ తెట్టేసుకుంటాను ఇప్పుడైతే. తాడు కూడా జాగ్రత్త చేయి సుభాష్. పిల్లడా బట్టలు అయితే మడతెట్టేసుకున్నానండి. మడతెట్టేసుకున్నాక ఈ మంచం మీద ఉన్న బెడ్షీటు తెరగడి దిండ్లు కూడా ఉతికేసానండి. ఉతికేసి మళ్ళీ ఇంకో జత ఉంటుంది కదా, ఆ జత తీసాను తొడుగుదామని. ఇద్దరు ఉంటే సుభాష్ నేను వేసేద్దు, కానీ సుభాష్ ఆడుకుంటాకి వెళ్ళాడండి. అమ్మ కాసేపు నేను ఆడుకుంటాను, నీకు వచ్చి కదా నువ్వు పెట్టేసుకో అని అన్నాడు. అయిగోండి ఉతికిని అయితే తీసాను. మళ్ళీ ఇప్పుడు వాటికి వేసేసి తరగళ్ళకు కూడా తొడిగేస్తానండి. అవి వారానికి ఒకసారి మార్చేసుకోవచ్చు, కానీ నేను అలాగ మార్చలేకపోతున్నాను. ఇంకా బాగానే ఉంటుంది కదా అని ఇక అయ్యే వండిచ్చేస్తున్నాను. తరగళ్ళు చూసారా? తరగళ్ళు అయితే బాగాలేదండి, మెల్లనొప్పి వచ్చేసింది పడుకుంటాకే. కొత్త తరగళ్ళు అయితే తీసుకోవాలా. అవి తీసుకోవాలన్నా మా వారే రావాలా, నాకైతే తెలియదండి. బజార్లోకి తీసుకెళ్తే ఆయన గారే కొంటారు. ఇప్పుడు ఇది తొడిగేసి ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి, ఆ పనులు కూడా చూసుకుంటాను. ఈ రెండు ఎప్పుడు కొన్నానండి, ఈ డీమార్ట్లోను. మొత్తం డీమార్ట్లో కాదండి, ఈ షాప్లోనే కొన్నాను. చాలా బాగా నచ్చింది నాకు. కొత్తలో అయితే కలర్ భలే ఉన్నాయండి. సరే ఇప్పుడు మంచానికి అయితే తొడిగా బెడ్షీట్ అయితే వేసేసానండి. అలాగే తరగడి దిండ్లకు కూడా అవి తొడిగేసాను. చూసారండి బెడ్షీట్ వేసాక ఎంత అందం వచ్చిందో మంచానికి. ఈ బెడ్షీట్ ఫస్ట్లో నాకు చాలా బాగా నచ్చిందండి. కలర్ అయితే చాలా బాగుంది, కానీ ఉండే కొందే ఉతుకుతాం కదండి, కలర్ అంతా వెలిసిపోయింది. ఆ పచ్చనాట్ల మీద ఆ తెల్ల చుక్కలు ఎంత బాగున్నాయో చూడండి. నాకైతే చాలా బాగా నచ్చిందని నేను ఫస్ట్లో వేయంగానే ఇదే తీసేసుకున్నాను. మా ఆయన గారేమో ఇంకా వేయని బుజ్జే, ఇంకా ఉన్నాయి ఉంటే బాగుంటాయి కదనంటే నాకు ఇది నచ్చింది అని అన్నాను. ప్రస్తుతానికి రెండే ఉన్నాయండి, ఇంకా తీసుకోవాలి బెడ్షీట్లు అయితే. అన్నమైతే తింటున్నామండి సుభాష్ నేను. పొద్దున్న పునుగుల కూర ఉండాను కదా, అదే ఉందండి. పొద్దున్న నేను ముద్ద తిన్నాను, ఇంకొక కూర అయితే ఇద్దరికీ సరిపోద్ది. ఇదిగోండి, మామూలుగా అయితే ఈ కాడ నుండి పొద్దున్న ఏదైనా వండుకుంటే కనుక సాయంత్రానికి మా ఇద్దరికి సరిపోద్దండి. ఎలాగంటారా? పొద్దున మాటలు నేను వండేసిన మధ్యాహ్నం ఒక పూట తింటాను కాబట్టి సుభాష్ ఎలాగా స్కూల్లో తినేస్తాను. ఇంకా అలాగా రొటేషన్ ఎదరికి వెళ్ళిపోద్ది, గడిచిపోద్ది. మేమందరం కలిసికట్టుగా నలుగురు ఉంటే కనుక ఖచ్చితంగా పొద్దున్న వండింది సాయంత్రానికి ఉండదండి. మళ్ళీ సాయంత్రం వేరే కర్రీ వండాలా. నందనగాడు వచ్చేసి హాస్టల్లో ఉన్నాడు కాబట్టి గొడవ లేదు. అలాగే బావేమో డ్యూటీలో ఉన్నాడు మా వారు. ఇంకా సుభాష్ నేనే కాబట్టి కొంచెం వంట విషయంలో కొంచెం తక్కువగా ఉన్నా సరే మిగతా మట్టికి ఎప్పుడులాగానే మామూలేనండి. ఇంకా సుభాష్కి నేను ఇప్పుడు అన్నం వేసేసాను, వాడేమో నాకు వీడియో తీస్తున్నాడు. ఈ అన్నం కూర అయితే మాకు ఇప్పుడు సరిపోద్దండి. తినేసేసి కాసేపు సెల్ చూసుకుంటాడు సుభాష్. ఇప్పుడు వరకు సెల్ ఇవ్వలేదు, వచ్చాడు. హోంవర్క్లు ఏమి ఉంటే కొంచెం రాసేసుకున్నాడు. క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళాడు. ఒక అరగంట అమ్మ, ఒక అరగంట అమ్మ బొమ్మలు చూసుకుంటానమ్మా అని అన్నాడు. ఒక అరగంట ఆడికి ఛాన్స్ ఇస్తానండి. 7:30 అయ్యింది కదా, 8 దాకా ఆడికి ఛాన్స్ ఇస్తాను. ఇది తీసేసుకుని మొబైల్స్ అయితే ఇంకా పక్కన పెట్టేసి పడుకోమంటానండి. లేదంటే కనుక పొద్దున్నే బద్ధకంగా లేస్తాడు, లేకపోతే ఎక్కువసేపు చూస్తే. సరేనండి, అయితే భోజనం అయితే పట్టాను ఇక్కడికి. అండి గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజైతే పనికి వెళ్తున్నానండి. అన్నం అయితే పొయ్యి మీద పెట్టుకున్నాను. అలాగే టిఫిన్ వేసుకుందామని పిండి కూడా రెడీ చేసేసుకున్నానండి. సాల్ట్ వేసి కలుపుకొని కొంచెం. టైం చూసారా? 5 నిమిషాలు అవుతుంది కదా. చూసారా పొద్దున్నే చక్కగా ఆ సౌండ్ విన్నారా? పక్షులు. మాకు సమయం అయ్యింది, మేము లేసాము అని మనకు అవి చెప్తున్నట్టు
పొద్దున్నే ఇలాగా ప్రశాంతంగా పక్షుల అరుపులు వినడం ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టమండి. మా చెట్టు మీద అయితే చాలా పక్షులు ఉంటాయి. 5:30, 6 అయ్యేటప్పటికి ఇంకా బాగా కూస్తాయి. ఇప్పుడైతే ప్రస్తుతానికి కాకలే అరుస్తున్నాయి. చూసారా మార్నింగ్ ఎంత ప్రశాంతంగా ఉందో. సరేనండి, వంట అయితే బేగా అవనిచ్చుకుని నేను పనికి అయితే వెళ్ళిపోతాను. మా సమయం 5:30 వరకే కాబట్టి వండేసుకున్నానండి. అలాగే బాక్స్ వేసుకుంటున్నాను. అట్టేసుకుని పంచదార అయితే వేసుకున్నాను. బాక్స్లో పెడదాం అనుకున్నాను కానీ బాక్స్లో ఏమీ కనపడలేదు. అందుకే పేపర్లో చుట్టేసుకున్నాను. ఇంకా కూర వచ్చాకే వండుతానండి. వచ్చాక వండితే సాయంత్రం సుభాష్కి నాకు ఇంకా సరిపోద్ది. అలాగా ఆవకాయ అయితే వేరే బాక్స్లో అయితే వేసుకుంటానండి. అయిగోండి బట్టలు కూడా తెచ్చేసుకున్నాను. పనికి వెళ్ళే బట్టలు, బ్యాగు, తళుకు, అదేనండి అసలైన 5 మాకు. సరేనండి, ఇంకా పనికి అయితే వెళ్తాం కదా. పనికి వెళ్ళాక పనులు ఏం పని చేస్తున్నాం ఏంటన్నదే ఆ ప్రకృతి పొలాలు అవన్నీ చూపిస్తానండి మీకు. అన్నాం కదండి, అటువైపు ఎక్కాము. రేగేశ్వరం వచ్చాము. ప్రస్తుతానికి మేము చిడిపి వెళ్ళాలండి. రేగేశ్వరం సెంటర్. అయితే తినేసి పనికాడికి అయితే వెళ్తున్నామండి. అదిగోండి ఆల్రెడీ చాలామంది వెళ్తున్నారు. అలాగే నా వెనకాల కూడా ఉన్నారు. ఇంకా ఇదిగోండి ఈ కంద చేలోనే మేము కొలుపు తీసేది. మొన్న శనివారం వచ్చిన వర్షానికి గాలికి చూసారా ఎలా పడిపోయినాయి మొక్కలు. ఇది తీత కూడా వచ్చేసినట్టే, కంద తయారైపోయింది ఆల్రెడీ. సరేనండి, ఇంకా కొలుపు అయితే తీస్తాం మేము. మధ్యాహ్నం అన్నానికి అదే ఉదయం అన్నానికి లేస్తాం కదా 9కి, అప్పుడైతే మీకు ఇంకా బాగా చూపిస్తానండి. సరే, కొలుపు అయితే తీస్తున్నామండి. మేము వచ్చి కొలుపు తీసేటప్పటికి టైం వచ్చేసి 6:20 అయితే అయ్యింది. పొద్దున్న అయితే చాలా భయపడిపోయాము. చినుకులు అయితే పడినాయండి తెల్లరగట్ల 5ంటికి. ఈరోజు కూడా పని ఉండదేమో, మొన్న అలాగే శనివారం పని లేదని చాలా భయపడ్డామండి. ఏదేమైనా వెళ్ళినా కూలిపోని వస్తుంది కానీ దురద, విపరీతమైన దురద వచ్చేద్దండి. అందుకే కొంచెం అటు ఇటుగా సంకోచించాం. కానీ ఇంకా మేస్త్రి గారు ఏమన్నారంటే, వచ్చేయండి అమ్మ పర్లేదు, పెద్ద సినికులేం కాదు, దురద ఏమి ఉండదని చెప్పారు. సర్లే ఏదైతే ఏదైందని బయలుదేరి వచ్చేసామండి. చక్కగా టిఫిన్ చేసి వచ్చి శుభ్రంగా కొలుపు అయితే తీస్తున్నాము. నేను ఎదురుకి వెళ్తున్నాను కదా, మా అమ్మ అయితే కొంచెం వెనకాల ఉంది, ఆమెకైతే తీర్థాకి వెళ్తున్నాను నేను కూడా. అయిపోయిందండి, ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఇక మేమైతే ఈరోజు వచ్చింది చాలా విపరీతమైన కొలుపండి. చాలా ఎక్కువగా ఉంది, భయం కూడా వేసింది కొలుపు తీయడానికి. ఎందుకంటే పురుగు పుట్ర ఉంటుందేమోనని భయం వేసిందండి. ఒకసారి చూపిస్తాను అసలు ఎంత తీసాము ఏంటన్నది. ఇది నా బోదండి. ఎంత కొలుపు అంటే చూడండి, పక్క బోదులు చూడండి దూరంగా కనపడుతున్నాయి కదా, పూత వచ్చేసి దూరంగా కనపడుతుందా. చూసారా ఎంత కొలుపు ఉందో. ఈరోజైతే చాలామంది వచ్చామండి. 3 ఊర్లు కలిపి వచ్చాం. ప్రక్కలంక, పైడిమెట్ట, వేగేశ్వరం, 3 ఊర్లు జనం వచ్చామండి. అదిగోండి ఆల్రెడీ చాలామంది వెళ్ళిపోతున్నారు. చూసారా ఇంకా కంద తయారీకి వచ్చేసిందండి, తీసేస్తారేక. మొక్కలు అయితే ఒళ్ళిపోయి పడిపోయినాయి. ఇలా ఒళ్ళిపోయి పడిపోతే కనుక ఇంకా తయారైపోయినట్టే. ఈ కొలుపు తీసి ముందేసి తడిడితే ఇంకా తీసేస్తారండి కంద. ఇటే కనుక వస్తే నేను కంద తీసే వీడియో కూడా మీకు పెడతానండి. అరుగుండి జనం అందరూ రెడీగా ఉన్నారు వెళ్ళిపోవడానికి. కొన్ని చూపు మేరలో ఇక్కడంతా కూడా కందేనండి. సరే, ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. దూరంగా కనపడుతుంది చూడండి, అది అట్టి తోట. సరేనండి, అయితే ఇళ్ళకి అయితే వచ్చేసామండి. ఆల్రెడీ ప్రక్కలంకి వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. చూసారా కుండియా, ఆ బోర్లో నుంచి నీళ్ళు వస్తే కనుక ఆ బోదంట కందసేనికి తడైతే పడతారండి. దారి పక్కనే ఉందని నేను ఇది అయితే చూపిస్తున్నాను మీకు. కూర్చోవడానికి బల్ల వేసారు ఇది వరకు.
చాలామంది మా వాళ్ళు వెళ్ళిపోయారు. వెనకాల ఇద్దరు ఏమో మా ఆడబడుచును నాకు చెల్లెలు వరుస అవుతుంది. మా చెల్లి అండి జ్యోతి. ఇది వేరే అయింది. ఈయన తీపించుకోలేదండి కొలుపు మందు కొట్టేసుకున్నాడు. ఏదేమైనా తీసిందే బాగుంటుంది. కొలుపు మందు కొడితే అసలు బాగోదండి, మొక్కలకి కొంచెం ఇబ్బంది అవుతుంది అని అంటారు. కానీ చాలామంది కొలుపు మందే కొట్టేస్తున్నారు. ఎందుకంటే కూలీల చేత తీయించుకుంటే డబ్బులు ఎక్కువైపోతుంది అని కొంచెం చాలామంది కొలుపు మంది అయితే కొట్టేస్తున్నారు. ఈ చేను అయితే మరీ పడిపోయిందండి పాపం. చాలా లాసే రైతులకి. కానీ చూసారా మొత్తం పడిపోయిందండి. అరటికాయ లోడ్ అయితే చేస్తున్నారు. ట్రాక్టర్ మీద తీసుకొచ్చి వ్యాన్ మీద అయితే వేస్తున్నారండి. ఇంకా మా ఆటో కూడా వచ్చేసింది. మా ఆటో ఆయన కూడా కంగారు పడిపోతున్నారు మేస్త్రి గారు. సరేనండి, ఇక ఇంటికైతే వెళ్ళిపోతాం. లోడ్ చేసేవాళ్ళు, అరటికాయ లోడ్ చేసేవాళ్ళు వెళ్ళాలి, లేట్ అయిపోతుంది అంటున్నారు. నుంచి అయితే వచ్చేసామండి. పనిలోకి వేసుకెళ్ళి బట్టలు గుంజేసుకుంటుంది మా ఆడపడుచు. నేను కూడా నాయి కూడా గుంజేసుకుని ఆరేసేసుకుంటాను. అలాగే వత్త నీళ్ళు కూడా తెచ్చుకున్నామండి, మంచినీళ్ళు. మేము మా వారేమో డ్యూటీలో ఉన్నారు. మా పిల్లోడు కూడా డ్యూటీకి వెళ్ళిపోతున్నాడు, కుదురుతలేదని ఇంకా 2 నీళ్ళు తెచ్చేసుకున్నాము ఒకసారి. నీళ్ళు కూడా కమిటీ వాళ్ళ దాకా తీసుకొచ్చాడండి మాకు. అక్కడ నుంచి మోసుకొచ్చాము ఇద్దరం సరికొట్టిన్ను. ఇదిగోండి, ఇదొటిన్ను ఇదొటిన్ను. ఇంటికైతే వచ్చేసాము. ఇది పొలంలోది. ఇది ఇప్పుడు మా డబ్బాకి పెట్టేసి ఈ డబ్బా ఏమో పక్కన పెడతాను. ఇంకా నేను కూడా బట్టలు అయితే గుంజేసుకుని ఆరేసుకుంటాను. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. పూర్తి వరకు చూడండి, ఎక్కడ స్క్రోల్ చేయకుండా. మన ఛానల్ వచ్చేసి కుమారి రమేష్ బ్లాగ్స్. థ్యాంక్ యూ.